అందరికీ జై శ్రీరామ్. చాలా చాలా ఆనందకరమైన విషయం. మనం ఇప్పుడు ఇది దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో 4వ రోజు. తేదీ ప్రకారం 6వ తేదీ అక్టోబర్ నెల 2024 వారం ఆదివారం. ఆశ్చర్యకరంగా మనం కొండగట్టు ఆంజనేయ స్వామి పాదాల దగ్గర ఉన్నాం, ఆయన సన్నిధిలో. ఏమిటయ్యా విశేషము? మరి ప్రతి పౌర్ణమికి కదా గిరి ప్రదక్షిణ చేయాలి. బాగుంది, ప్రారంభం చేసాం ఆంజనేయ స్వామి అనుగ్రహం చేత. కానీ చాలామంది కోరిక ఏమిటంటే ఈ పౌర్ణమి అనేది సెలవు రోజుల్లో రావాలని గ్యారంటీ ఏం లేదుగా. కాబట్టి అనేక మంది భక్తుల యొక్క ఆకాంక్ష ప్రకారం మనం నెలలో ఒక ఆదివారం పూట, అది మొదటి ఆదివారం పూట, ఈ గిరి ప్రదక్షిణని ఇంకొకసారి భక్తుల సౌకర్యార్థం మనం ప్రారంభం చేశాం. ఆంజనేయ అనుగ్రహం చేత మనం గిరి ప్రదక్షిణ ప్రతి మొదటి ఆదివారం ఉంటుంది నెలలో. కాబట్టి అందరూ భక్తులు గుర్తుంచుకోండి. పైగా ఇది ఎంత ఆశ్చర్యం అంటే ఈ గిరి ప్రదక్షిణ ఇప్పుడు కేవలం 7 కిలోమీటర్లు మాత్రమే. చాలా దగ్గర దారి మన వాళ్ళు సులభంగా ఎంచుకున్నారు, అందరికీ సౌలభ్యంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ సంఖ్యలో ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొందాం. ఈ గిరి ప్రదక్షిణ ముఖ్య ఉద్దేశం ఒకటే, ఎలాగైనా సరే హిందువులందరినీ ఏకత్రితం చేయడం, దైవ కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా చేయడం, తద్వారా మేమందరం కలిసి ఉన్నాం అని ఒక అద్భుతమైన సందేశాన్ని తెలియచేయడం. కాబట్టి గిరి ప్రదక్షిణ పాపం పోతుంది, పుణ్యం వస్తుంది, అది నిజమే. మీ కోరికలు నెరవేరుతాయి, అది నిజమే. దాంతోపాటు అద్భుతమైన సందేశం, మేము కలిసి ఉన్నాం, ఆంజనేయ స్వామి కొండ చుట్టూ తిరుగుతున్నాం. దీంట్లో కులం ప్రసక్తి అస్సలు లేదండి, అందరం కలిసి తిరుగుతున్నాం. ఎంత అద్భుతమైన విషయం. ఎలాగైతే ఆంజనేయ స్వామి రామకార్యం సాధించాడో ఇది రామరాజ్యం అయ్యే విధంగా ఈ గిరి ప్రదక్షిణ దానికి పనికొస్తుంది. ఆ యొక్క రామరాజ్యం కోసం మాత్రమే సంకల్పం చేత ఈ గిరి ప్రదక్షిణ. అలాంటి గిరి ప్రదక్షిణలో ఇక ముందు విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనండి. ఆదివారం సెలవు రోజు కాబట్టి దీన్ని కొంచెం ఆలస్యంగా ప్రారంభం చేసే అవకాశం తీసుకుందాం. 8 గంటలకి ప్రారంభం చేద్దాం. కాబట్టి అందరూ వచ్చే అవకాశం ఉంటుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బోలో కొండగట్టు అంజన్నకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై బోలో హనుమానికి. జై బోలో హనుమానికి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.